అందరికీ హాయ్ అండి. ఇది బోసు సిరీస్ 4 ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషను. మనకి వాషింగ్ మిషన్ కంప్లెయింట్ వచ్చి డ్రమ్ అయితే జామ్ అయిపోయిందన్నారు. ఒకసారి మనకు ఓపెన్ చేస్తే చూడండి, మనకు డ్రమ్ అయితే జామ్ అయిపోయింది. ఇది కంప్లీట్‌గా మనకి స్పైడర్ కంప్లెయింట్ అండి. స్పైడర్ యొక్క రీప్లేస్‌మెంట్ అయితే చేసుకోవాలి. మనకి బోస్‌కైతే స్టార్ స్క్రూ డ్రైవ్ ఉంటది. ముందుగా మనం బోస్ యొక్క మిషన్ ఓపెన్ చేయాలంటే ముందు బ్యాక్ సైడ్ 2 స్క్రూలు ఉంటాయి. 2 స్క్రూలు ఓపెన్ చేసుకుంటే మనకి టాప్ సైడ్ పెనల్ ఉంటది. ఈ పెనల్ అయితే ఓపెన్ అయిపోద్ది. సరే మీకు చూపిస్తాను. ఈ విధంగా టాప్ సైడ్ పెనల్ అయితే ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయిపోయిన తర్వాత మనకు లోపల ఇలా ఉంటది. తర్వాత వచ్చేసి మనకి పీసీబీ సెక్షన్ అయితే ఓపెన్ చేయాలి. ముందుగా మనకి డిటర్జెంట్ ట్రే ఓపెన్ చేసుకుంటే దాని కింద మళ్ళీ 3 స్క్రూలు ఉంటాయి. ఈ విధంగా 3 స్క్రూలు కూడా రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా 3 స్క్రూలు ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి పీసీబీ అయితే ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ లాకులుంటాయి. ఈ లాకులు కొద్దిగా జాగ్రత్తగా తీయండి. లేకపోతే తిరిగిపోతాయి. ఈ విధంగా స్లోగా తీసుకోవాలి. ఈ మీదన ఒక క్లాంప్ ఉందండి. ఈ క్లాంప్ కూడా ఓపెన్ చేసుకుంటే మనకి ఇంకా ఈజీగా వచ్చేద్ది పీసీబీ. ప్లస్ దీనివల్ల ఏంటంటే మనకి డ్రమ్ కూడా ఓపెన్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటది. ఈ విధంగా ఓపెన్ చేశాను. ఇదండి మనకి బోస్ సిరీస్ యొక్క 4 యొక్క పీసీబీ ఈ విధంగా ఉంటది చూడడానికి. ఇవండి దీని యొక్క జాక్స్ అన్నీని. సో, దీన్ని ఇలా యాస్టీస్‌గా కొద్దిగా పైకి పెట్టుకుందాం. ఈ ఛానెల్ ఇందాక చెప్పాను కదా! ఈ క్లాంప్ అనేది కూడా ఓపెన్ చేసుకుంటే మనకు ఈజీగా డ్రమ్ రీప్లేస్‌మెంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. చూడండి మనకి ఇది డ్రమ్ లోపల కటింగ్ అయితే అయిపోయింది. సో, మనకి స్పైడర్ అనేది ముందుకు వాలిపోయి మొత్తం కంప్లీట్‌గా డ్రమ్ అయితే కటింగ్ అయిపోయింది. సరే ఓపెన్ చేయాలంటే ముందుగా మన గ్యాస్కెట్ యొక్క స్ప్రింగ్ ఉంటది కదా! ఆ స్ప్రింగ్ అయితే రిమూవ్ చేసుకొని ఫ్రంట్ ప్యానెల్ అయితే ఓపెన్ చేద్దాం. ఇది డ్రైన్ మోటార్ సెక్షన్ అండి. ఇక్కడ డ్రైన్ మోటార్ దగ్గర కూడా 3 స్క్రూలు ఉంటాయి. ఈ 3 స్క్రూలు కూడా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే మనకి ఫ్రంట్ ప్యానెల్‌తో పాటు ఇది కూడా వచ్చేస్తది. ఈ విధంగా 3 స్క్రూలు ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి మీదన ఒక 2 స్క్రూలు ఉంటాయండి. మరలా కిందనే కూడా ఒక 2 స్క్రూలు ఉంటాయి ఫ్రంట్ ప్యానెల్‌కి. మనకి లోపల డోర్ కిందనే డోర్ స్విచ్ లాక్ ఉంటది. దాంతో పాటు మనకి కిందన కూడా 2 స్క్రూలు ఉంటాయి. ఈ 2 స్క్రూలు కూడా రిమూవ్ చేసుకోవాలి. ఇదొక స్క్రూ. దీన్ని కూడా ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి కంప్లీట్‌గా ఫ్రంట్ ప్యానెల్ అయితే ఓపెన్ అయిపోద్ది. డోర్ స్విచ్ యొక్క కనెక్టర్ ఉంటది. దాన్ని కూడా సేఫ్‌గా రిమూవ్ చేసుకోవాలి. ఇది మనకి ఫ్రంట్ ప్యానెల్ అండి. ఇది వచ్చేసరికి మనకి గ్యాస్కెట్ అండ్ డిటర్జెంట్ ట్రే. దాంతో పాటు మనకి సైడ్‌ని కూడా బ్యాలెన్స్ కోసం వెయిట్ ఉంటదండి. రాళ్ళుంటాయి సైడ్‌ని ఇటొకటి, అటొకటి మీదన ఒకటిని. మనకి డ్రమ్ అయితే బాగా కటింగ్ అయింది. ఎంతవరకు కటింగ్ అయింది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం. ఈ డ్రైన్ మోటార్ దగ్గర క్యాప్ అండి ఇది. ముందుగా మనం ఈ సైడ్ రాళ్ళు అయితే ఓపెన్ చేసుకుందాం. దీని యొక్క బోల్ట్‌లు ఉంటాయి. ఈ బోల్ట్‌లు అయితే ఓపెన్ చేసుకోవాలి. ఈ 3 బోల్ట్‌లు ఓపెన్ చేసుకుంటే మనకిది బయటకొచ్చేస్తది.
వచ్చిన తర్వాత దీనికి లోపల డ్రమ్‌కి అడ్జస్ట్‌మెంట్‌గా బోల్ట్‌లుంటాయి. ఆ బోల్ట్‌లు కూడా రిమూవ్ చేసుకోవాలి. జాగ్రత్తగా ఉంచాలి ఈటిల్ని. ఇటు సైడ్‌ది కూడా ఓపెన్ చేసుకుందాం. సేమ్ అదెలా ఓపెన్ చేసామో ఇది కూడా సేమ్ అలానే ఉంటదండి. ఈ సైడ్‌ది కూడా ఓపెన్ చేసుకున్న తర్వాత సేమ్ ఈటిలకి కూడా డ్రమ్‌లో బోల్ట్‌లుంటాయి. ఈ బోల్ట్‌లు కూడా తీసుకురా. ఈ విధంగా తీసుకున్న తర్వాత చూడండి మనకి డ్రమ్ ఇక్కడి నుంచి ఈ సైడ్ వరకు కూడా కట్ అయిపోయింది. ఓపెన్ చేసేంత వరకు ఇది చేయడానికి అవుతదో లేదో కూడా తెలీదు. సో, పైన కూడా ఓపెన్ చేసుకోవాలి. పైన కూడా 3 బోల్ట్‌లుంటాయి. ఈ 3 బోల్ట్‌లు ఓపెన్ చేసుకుంటే మనకి మ్యాథ్‌ది కూడా వచ్చేద్ది ఈజీగా. ఈ 3 బోల్ట్‌లు కూడా రిమూవ్ చేసుకున్నాను. ఇది మనకి డిటర్జెంట్ ట్రే అండి. డిటర్జెంట్ ట్రేని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ముందుగా దీనికి ముందు గ్యాస్కెట్ ఉంటది. ఒకసారి మళ్ళీ బ్యాక్ సెక్షన్‌కి వద్దాం. ఈ బ్యాక్ సెక్షన్‌కి వచ్చేసరికి ఎక్కువ స్క్రూలు ఇక్కడ ఉన్నాయండి. ఈ స్క్రూలు కూడా ఓపెన్ చేసుకుంటే మనకి బ్యాక్ ప్యానెల్ అనేది ఓపెన్ అయిపోద్ది. ముందుగా అటోటి ఇటోటి 2 చానెల్స్‌లా ఉన్నాయి. 2 ఓపెన్ చేసిన తర్వాత మనకి బ్యాక్ సైడ్ కూడా స్క్రూలు ఉంటాయి దీనికి. బ్యాక్ స్క్రూలు కూడా ఓపెన్ చేసుకుంటే మనకి బ్యాక్ సైడ్ ప్యానెల్ కూడా ఓపెన్ అయిపోద్ది. ఈ విధంగా చుట్టూ బోల్టులు ఉంటాయి దీనికి. ఈ విధంగా మొత్తం బోల్టులు ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ సైడ్ ప్యానెల్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉందండి. మనకి దీని కిందనే మోటర్ ఉంటది. ఇది డ్రమ్ యొక్క పుల్లీ. ఇది మోటర్ అండి. ఇది మనకి సస్పెన్షన్ రాడ్లు. సో, ముందుగా మనకి హీటర్‌కెళ్ళే లైన్స్ అనేవి రిమూవ్ చేసుకోవాలి. ఇది ఎర్త్ పోల్. ఈ మోటార్‌కెళ్ళే లైన్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక క్లిప్ ఉంటది. క్లిప్ కూడా జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు మోటార్‌కి కనెక్టర్ ఉంటది. మోటార్ కనెక్టర్ కూడా రిమూవ్ చేసుకోవాలి. మోటార్ కనెక్టర్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 2 బోల్టులు ఉంటాయండి మోటార్‌వి. ఇది మోటార్ కనెక్టర్. ఇది మోటరు. ఇవి మోటార్ యొక్క బోల్టులు. ఇది బోస్ సిరీస్ 4 మోటార్ అండి. ఈ విధంగా ఉంటది చూడడానికి. 100% కాపర్ అండి ఇది. ఇది చూసారా? సో, ఈ విధంగా ఉంటది మనకు మోటార్ అయితే. చూడడానికైతే చాలా ప్రీమియంగా ఉందండి ఇది. చాలా బాగుంది మోటార్ కూడా. 100% కాపర్ మోటార్ అండి ఇది. మనం ఫ్రంట్‌కి వచ్చేసరికి మనకి ఫ్రంట్ గ్యాస్కెట్‌కి మరి డిటర్జెంట్ ట్రేకి కూడా కనెక్షన్ ఉంటది. ఈ 2 క్లిప్‌లు కూడా ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి డ్రమ్‌కి కూడా గ్యాస్కెట్ స్ప్రింగ్ ఉంటది. ఆ స్ప్రింగ్ కూడా ఓపెన్ చేసుకోవాలి. ముందుగా మనకి డ్రైన్ మోటార్‌కి సంబంధించి కిందన ఒక కిందనే డ్రైన్ మోటార్ కనెక్టర్ ఉంటది. కనెక్టర్‌కి కూడా బోల్ట్ ఉంటది. బోల్ట్ లూజ్ చేసుకుంటే మనకి ఇది ఈజీగా వచ్చేస్తది. ఈ విధంగా లాగేస్తే వచ్చేస్తదండి. ఇది డ్రమ్ నుంచి డ్రైన్ మోటార్‌కెళ్ళే కనెక్టర్ అండి. చూడండి ఎంత పొడవుగా కట్ అయిపోయింది ఇది. ఇంకా లోపల ఇవి డ్రమ్‌లో కటింగ్ అయిపోయిన ప్లాస్టిక్ ముక్కలండి. ఇక్కడితో అయ్యుండొచ్చు ఇది. ఒకసారి డ్రమ్ ఓపెన్ చేసేంత వరకు కూడా తెలీదు. ఇది చేయడానికి అవుతదా లేదా అనేది కూడా ఖచ్చితంగా చెప్పలేము. ముందుగా ఈ గ్యాస్కెట్ కూడా రిమూవ్ చేసుకుందాం. ఈ విధంగా గ్యాస్కెట్ కూడా రిమూవ్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఈ గ్యాస్కెట్ ఇలా లాగితే వచ్చేస్తదండి. సో, ఓకే. మనకి చూడండి డ్రమ్ అనేది కిందకైతే వాలిపోయింది కంప్లీట్‌గా. దానివల్ల ఇది మొత్తం కటింగ్ అయిపోయింది. ఇది ఎంతవరకు కటింగ్ అయిందో కూడా తెలీదు. మనం ముందుగా ఈ సస్పెన్షన్స్ అనేవి ఓపెన్ చేసుకుంటేనే గాని మనకి డ్రమ్ అయితే రాదు.
సో, దీనికి 3 సస్పెన్షన్స్ ఉంటాయి. 3 సస్పెన్షన్స్ కూడా ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగాన. వెనక నుంచి ఒకటుంటది. ఈ వెనక నుంచి ఒకటుంటదండి. వెనక నుంచి కూడా దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా 3 సస్పెన్షన్ బోల్ట్ కూడా ఓపెన్ చేసుకున్నాను. ఈ 3 సస్పెన్షన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి డ్రమ్ పైన చూడండి స్ప్రింగులున్నాయి. ఈ స్ప్రింగులతోని డ్రమ్ ఏలబడుతుంది కిందకి. ఈ స్ప్రింగులు కూడా జాగ్రత్తగా రిమూవ్ చేసుకొని డ్రమ్ అయితే బయట పెట్టేసాను. మనకి ఈ విధంగా ఉందండి డ్రమ్ము. సో, ఈ డ్రమ్ అయితే ఓపెన్ చేయాలి. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూడండి. ఓపెన్ చేశాను. మనకి కంప్లీట్‌గా లోపలంతా కటింగ్ అయిపోయిందండి డ్రమ్ అంతాన. ఇది ఒకవేళ ఇది స్పైడర్ అండి చూడండి. స్పైడర్ ఈ విధంగా డ్యామేజ్ అయిపోయింది. ఇదైతే కంప్లీట్‌గా కష్టమండి. ఒకవేళ చేసినా సరే వాటర్ లీకేజ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. సో, దీనికి కొత్త డ్రమ్ అయితే రీప్లేస్‌మెంట్ చేసుకోవాలి. ఈ డ్రమ్ అయితే సెట్ అవ్వదు. సో, ఫైనల్‌గా మనకి కొత్త డ్రమ్ అయితే ఏసామండి. ఇది ఆ రోజు వీడియో తీయడానికి అవ్వలేదు. కంప్లీట్‌గా మనం కొత్త డ్రమ్ అయితే రీప్లేస్‌మెంట్ చేసుకున్నాం. మనకి స్పిన్ అవుతుంది చూడండి మిషను. చాలా స్పీడ్‌గా తిరుగుతుంది. ఇది కొత్త డ్రమ్ సేమ్ ఏ విధంగా అయితే అది ఓపెన్ చేసామో అదే విధంగా మనం దీన్ని కొత్త డ్రమ్ అయితే ఇన్సర్ట్ చేసేయొచ్చండి. పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు. ఓకే అండి. వీడియో ఇంతే. థాంక్ యూ.